బకారం ముషీరాబాద్లోని తన స్వగృహంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు కైలాస రామచంద్ర గుప్తా, స్వరూపరాణి దంపతులు వారి స్వగృహంలో ప్రముఖుల ఆధ్వర్యంలో సౌందర్యలహరి లలిత సహస్రనామ పారాయణం వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, బీజేపీ రాష్ట్ర నాయకుడు, గో సంరక్షకుడు చీకోటి ప్రవీణ్, భారతీ యోగానంద సంస్థ గురువు సరోజ రామారావు, శ్రీమంతుడు పార్టీ అధ్యక్షుడు నర్సాపూర్ శ్రీధర్ గుప్తా, వాసవి హాస్పిటల్ సంస్థల చైర్మన్ కొత్తూరి జయప్రకాష్, అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సెక్రటరీ సత్యనారాయణలు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కమ్యూనిటీలో ఐకమత్యం కనబడుతుంది, కానీ హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఐకమత్యం లేకపోవడం వలన హిందూ దేవాలయాలపై, హిందువులపై, అలాగే గోవులపై దాడులు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఐకమత్యంగా ఒకటై పోరాడి హిందూ మతాన్ని, ముఖ్యంగా మహిళలు శ్రావణ మాసంలో వ్రతాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో మహిళా శక్తి బలపడి హిందూ ధర్మాన్ని, మహిళలు హైందవ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఇక్కడ చూడండి. మన ప్రజాపతి కూడా బాగా శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
అంతే కదా మాకు వచ్చి పోయి వచ్చాము అమెరికాకి. అది న్యూ స్టాంపింగ్ అప్పుడు ముందట్నే పోయి అవుతూనే ఉంటారు. అరే ఫోటో దిగా జై జై తెలంగాణ. ఈరోజు మరి అన్న దగ్గర మరి కైలాస రామచంద్ర అన్న దగ్గర ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన చీకోటి ప్రవీణ్ అన్న, అదేవిధంగా బుగ్గారం దయానంద కుమార్ అయినటువంటి మరి ఇద్దరు వరుణ్ అదేవిధంగా వచ్చిన పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అమ్మవారి శక్తి మరి ఈరోజు అందరికీ ప్రసాది. అదేవిధంగా కైలాస రామచంద్రన్ అంటే మా కాన్స్టిట్యూన్సీలో ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అది ఏంటంటే మరి విరోచితమైన పోరాటం చేసినప్పటికీ మరి కొన్ని సందర్భాలలో మరి ఈరోజు హిందువుల మీద దాడులు కావచ్చు, హిందువుల గుళ్ళపైన దాడులు కావచ్చు, మరి ఇది ఎంత మాత్రం కూడా ఉపేక్షించద్దు అన్న మరి అన్న విధంగా మన అన్న అదేవిధంగా చీకోటి ప్రవీణ్ అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే హిందూ ధర్మం కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి మరి ముద్దుబిడ్డ మరి చీకోటి ప్రవీణ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హిందువుల పక్షాన ఈరోజు హిందూ ధర్మం కాపాడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మరి చీకోటి ప్రవీణ్ అన్నకు మరి మద్దతుగా మనం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా మరి మద్దతు ఇచ్చి ముందుకు నడిస్తేనే ఇది ఏంటంటే మరి ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. ఏ స్టార్ట్ అయినా ఈరోజు చీకోటి ప్రవీణ్ అన్న స్టార్ట్ చేసింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా మద్దతు ఇచ్చి దయచేసి హిందూ దేవాలయాలు అనుకోండి, హిందువుల మీద దాడులే అనుకోండి, ఏం మాత్రం ఇక ముందు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం రామచంద్రన్న ఇంట్లో లలిత సహస్రనామం మణిదీపం చాలా చాలా సంతోషంగా ఉంది. మేము అందరం కుటుంబ సభ్యుల్లా ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్. ఈ సొసైటీలో జరుగుతున్నందుకు చాలెట్ లీడర్స్ రెసిడెంట్స్ అందరికీ మా రామచంద్ర అన్నయ్య గారు ఇన్విటేషన్ పెట్టేసి మంచిగా లలిత సహస్రనామము మణిదీపవటన పూజ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపించింది. మేము వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు రామచంద్ర అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్ర గారు స్వరూపరాణి గారి దంపతులు చాలా ధన్యులు. శ్రావణ శుక్రవారం నాడు లలితా సహస్రనామానికి కాలనీ అంతటికీ శుభం జరగాలనేసి ఆయన పూజ చేస్తూ అందరినీ పిలిచారు భోజనానికి. వాళ్ళ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి, అమ్మవారి దయ ఉండాలనేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇవాళ ముషీరాబాద్ కైలాస రామచంద్ర ఇంట్లో అమ్మవారి పూజ సందర్భంగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. మరి నారీ శక్తి ఉట్టిపడుతుంది అక్కడ.
ఇప్పుడు ఎంతోమంది అమ్మవార్లు కూర్చున్నారనే సంతోషం, పూజలు జరుగుతున్నాయి. మరి శ్రావణ మాసం అందరూ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి ఇక్కడ కూడా పూజలో పాల్గొన్న మహిళలందరికీ ఉద్దేశించి నేను ఒకటే చెప్పిన, పూజలలో పాల్గొనడమే కాదు, మరి గుళ్ళపై దాడులు జరుపుతున్న సంఘటనలు ఈ మధ్య చాలా విపరీతంగా జరిగినాయి. మరి మీరందరూ కూడా బయటికి వచ్చి మీ యొక్క వాయిస్ ఇవ్వాలి, ధర్మం గురించి మీరు మాట్లాడాలి. మరి ఎట్లయితే గుళ్ళపై దాడులు జరుగుతున్నాయో ఆ సంఘటనలను మీరు అందరూ బయటకు వచ్చి మరి తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత హిందూ సోదరులపై, హిందూ సోదరులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా గో సంరక్షణకు, హిందువుల సంరక్షణకు పాటుపడాలి. మరి ఇవన్నీ తిప్పికొట్టాలంటే ఒక మంత్రం ఉంది, ముఖ్యమైన మంత్రం. ఆ మంత్రము ఐక్యమత్యం. మరి అలా మనం ఐక్యమత్యంతో ఉంటేనే ఇలాంటి దాడులు తిప్పికొట్టుకోగలుగుతాం. లేదంటే రాను రాను మనం మైనారిటీలు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి అందరి మహిళా మండలందరూ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు జరుగుతూ మరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. ఈరోజు పూజా కార్యక్రమానికి చేసినటువంటి మిత్రుడు తమ్ముడు చీకోటి ప్రవీణ్ గారు, అట్నే పెద్దలు అన్నగారు ఎమ్మెల్సీ బొగ్గారం దయానంద్ గారు, మరి మన బొగ్గారం వరుణ్ గారు, యూత్ లీడర్ బొగ్గారం వరుణ్ గారు, మరి శ్రీమంతుడు పార్టీ స్టార్ట్ చేసినటువంటి తమ్ముడు శ్రీధర్ గుప్తా గారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు హిందువులలో ఐక్యత నశించి మరి దేవాలయాల మీద దాడులు జరుగుతూ మరి మనం ఉదాహరణకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడితో చూసాం. మనం ఐక్యత లేకపోతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడే కాదు, ప్రతి ఊర్లో కూడా గుళ్ళకు ప్రమాదం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన లోపల ఐక్యత లోపించి మనం దైవభక్తికి ఎంతైతే తగ్గించి మనం ఎప్పుడైతే మరి వైన్సులు ఊరూర్లో కూడా ఇప్పుడు వైన్సులు పెడతా ఉంటారు, ఆ వైన్సుల వల్ల మొత్తం తాగేది చాలా హిందువులే కాబట్టి హిందువులు తాగి మరి హిందువులు తాగుతూ వాళ్ళు అట్నే ఉంటే మనం ఇట్లా గుళ్ళు కూడగొట్టవచ్చు, మరి ఏదైనా చేయొచ్చు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి ఈ ఊరూర్లో వైన్స్ కూడా వ్యతిరేకించాలి. ఈ మహిళలందరూ గుళ్ళు కాపాడుకోవాలంటే మనం ఇంట్లోనే పూజ చేసుడు కాదు, మరి పక్కోనింటికి వచ్చింది మా ఇంటికి రాలేదు మనకేమని ఉద్దేశం ఉండొద్దు. మరి ఒక్కతానేసారి జూబ్లీహిల్స్లో కూడా కొట్టినా మళ్ళీ రేపు ఇంకో తాన కూడా కొడతారు, రేపు ఇంకో తాన కూడా కొడతారు. మరి ప్రతి ఒక్కరే కాదు, మరి సోదరుడు మరి ప్రవీణ్ గారు ఒక్కరే కొట్లాడతారు కాదు, అందరం దానికి తోడ్పాటు అందించి మరి అందరం ఐకమత్యంగా ఉంటేనే వాళ్ళు గుడి కడతారు. మరి అన్ని పార్టీలలో ఒక పార్టీ కాదు, ఒక బీజేపీ పార్టీ, ఒక టీడీపీ పార్టీ, ఒక టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు. మెజార్టీ హిందువులు ఇప్పుడు హిందూ దేశం ఇది. హిందూ దేశంలో హిందూ గుళ్ళే కూడగొడితే దానికి ఏంటి, మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్లో లేము కాబట్టి మరి ఇప్పుడు వెంటనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలి. మరి హిందూ గుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, రేవంత్ రెడ్డి కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళకి మరొకసారి ఖబర్దార్ చేస్తున్నాం, హిందువుల జోలికి రావద్దు దయచేసి. హిందూ గుళ్ళు యథావిధి స్థానం ఉండాలి. మరి అసాదుద్దీన్ ఓవైసీనేమో ఫంక్షన్ మన హాల్ కూలగొట్టు అందరూ పడాలండి. ఆశీర్వదింతురో ఎవ్వరే పదమును పలికి దీవింతురో దీర్ఘాయువున్నను పసుపు కుంకుమలతో దీవించు భాగ్యంబు తాపొంద దీవెనతో బలమునకు మంగళకారినివి అర్చించ